మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోటీల నుండి అర్ధాంతరంగా వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మిస్ వరల్డ్ ఆర్గనైజర్లపై సంచలన ఆరోపణలు చేశారు. పురుష స్పాన్సర్ల ముందు తమను కోతుల్లా ఆడించే ఆలోచనతో నిర్వాహకులు ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించారు. సాయంత్రం కార్యక్రమాల్లో పురుష స్పాన్సర్లను అలరించాలని ఆర్గనైజర్లు చెప్పినట్లు పేర్కొన్నారు. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలని, మిల్లా మ్యాగీ ఒక బలమైన మహిళ అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఆమె ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని, రాణి రుద్రమ్మ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు తెలంగాణ మట్టిలో పుట్టిన వారేనని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఆమె ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదన్నారు. ఇకపోతే మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే తీవ్రంగా ఖండించారు.